పెట్టి భగవత్ పుణ్యావతిగా జపించారు. ఈ యొక్క పుణ్య అహంతి ఈ రోజంతా సమర్పతంగా ఉండాలి. ఈ కళ్యాణంలో తీసిన నారాయణాయ స్వ మాధవాయ స్వ గోవిందా విష్ణుపదూసరాజవిక్మావామన శ్రీధరాపటికి సపత్ప్రభతాబోధర సంకర్షావాసుదేవాత్మనాథ ఉపేంద్రనేంద్రపుష్టాయ మహాపుష్టాయాం శబ్దో శ్రీమాన్ శ్రీమహగోత్రాణామదయ పూర్వోత్త సంకల్పస్య భారద్వాజాంగేన సమారహృద్రయాక్షిపురాణి భారద్వాజోద్రోద్భవస్య శ్రీ అల్వేద మంగావద్భావీ శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర ప్రీత్యందం సంసార్థం భాణిగ్రహణాఖ్యం కర్మకరిష్యమానః ఆదో శ్రీశ్వరకల్యాతం భాణిగ్రహణాఖ్యం కర్మకరిష్యమానః ఆద్యరాక్షసరమణకర్షే శ్రీ భారద్వాజోద్రో శ్రీ శ్రీ వెంకటేశ్వర పూజాం కరిష్యే. నమస్కారం చేసుకోండి. మన ఆచార్య స్వామి వారి కూర్చోబెట్టుకుని నమస్కారం చేస్తాం. శ్రీ శ్రీనివాస స్వామి నివేద్య రాష్ట్రముదార్య సందేవా తద్యోష జన్నో దేవేరమిశ్రయాపోభే సంయారమిశ్రబంధుర. స్వామివారికి కళ్యాణ కార్యక్రమం మళ్ళీ పునఃసంకల్పం చేసుకుని మంత్రాధ్యయనం దయమన్నారు కనుక స్వామివారి లోపల గర్భాలు ఉన్నప్పటికీ స్వామివారికి వెంకి వేసి వారి సమక్షంలో కార్యక్రమం జరిపించడం జరిగింది. అయితే ఈ మేళ ఆఫ్ చేయండి. అక్కడ పాదపక్షం కూడా ఆఫ్ చేయించి అందరికి కూడా ప్రదర్శన కార్యక్రమం చేయించండి. అందరు కూడా పాదపక్షం చేశారు కాబట్టి అందరికి ప్రదర్శన కార్యం జరుగుతుంది. గచ్చే స్వామివారి పాదపక్షాల కార్యం చేయించారు కాబట్టి యజమానులు అందరూ కూడా ప్రదర్శన చేయడం జరుగుతుంది. అందరూ భరించండి. చిన్నారులు భరతనాట్యం చేస్తారు కాబట్టి వారి చేయవలసి కోరుతున్నాం. ఓం ఏన దేవ పవిత్రేణ మేళం తేన సహస్రద సామ్యముగచ్చన అచ్చద్ర ప్రజా భోయా సమర్పయ జన్మదురామసమ్యం. ఆకాశరమణ వారు ఆ శ్రీనివాసమూర్తికి చక్కగా కురువుగా ఉన్న శ్రీ స్వామిని శాంతపరుస్తూ నలుగురు నివేద్య ఆ యొక్క ప్రార్థన కార్యక్రమం స్వామివారికి సంబంధించారు. ఆ తర్వాత స్వామివారికి శిఖా చక్కగా అలా నెమ్మదిగా రాస్తూ చక్కగా శాంతపరుస్తూ చక్కగా ప్రార్థన కార్యక్రమం జరిపించారు. ఆ స్వామివారిలో ఉన్న ఉద్రేగాన్ని గురించి శ్రీ శ్రీ పరబ్రహ్మణే అమోక్షజ అలం మే దుషంతం తం మే దుషంతం గురు తస్సబోధం విరాటంతం విరాట్ తన్వారిక్షదేశముజ్జద ఘోద్భావే యదా దర్శనానం తపి అహం పదే నమః. యదా స్వామివారికి గోదాన దర్శనం చేయమన్నాను కనుక ప్రణవపరం స్వామివారిగా గోదాన దర్శనం ప్రత్యామన స్వామివారికి దర్శనమిచ్చి స్వామివారికి శ్రీదేవి పూజ గారు చూపిస్తూ స్వామివారికి గోదాన గౌదేవ్యాం గోదాహిరణ్యం సమిధం సంపదే నమః. దేవస్తత్వావసమే అస్యాహ్యాం భూషాభ్యాం ప్రతిగుణామి గోదాహిరణ్యం తభ్యహం పదే నమః. చక్కగా స్వామివారికి గోదాన సమాపించారు. స్వామివారికి ఇక్కడ రక్షాబంధన కార్యక్రమం అనేది హారతిచ్చి స్వామివారికి ధర్మి చేస్తారు. భగవంతుడే సార్ దీక్ష రక్ష. అయితే క్రియాకల్పం మన స్వామివారికి వైద్య కార్యక్రమం స్వామివారికి చేయాలి కనుక స్వామివారికి ఇక్కడ రక్షాబంధన కార్యక్రమం నిర్వహించినారు. ఆచార్య స్వామి ధరించండి. హారతిస్తారు. స్వామివారికి ధర్మి చేస్తారు హారతిచ్చి. మేడం
గట్టి మేళం. స్వామివారికి మేళం చేయండి. రక్షాబంధి గారిని ధరిస్తున్నారు. ధరించినందరూ కూడా విశ్వేత దేవస రక్షకరే కంకణ మంత్రియాదు స్వామివారికి వేదవైద్యులైన బ్రాహ్మణులు అష్ట జన్మడికి కన్యావరణం ఇచ్చి చక్కగా మా శ్రీ